నమస్కారం. నిన్నటి రోజున భారత సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి తీర్పును ఇచ్చింది. 2008 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు రంగాలకు ఇళ్లను కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేయడం జరిగింది. 2008 సంవత్సరంలో అప్పుడు పలు రంగాలకు చెందినటువంటి వారికి, ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తులకు, తర్వాత పాత్రికేయ రంగానికి చెందినటువంటి జర్నలిస్టులకు, ఆ తర్వాత అఖిల భారత సర్వీసుగా ఉన్నటువంటి వారికి ఇల్లులు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేయడం జరిగింది. 2010లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. తిరిగి గవర్నమెంట్, అప్పటి తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టు అప్పీలుకు వెళ్లడంతో సుదీర్ఘ వాదనల అనంతరం తుది తీర్పు నిన్నటి రోజున వెలువడింది. ఆర్టికల్ 14కి ఇది విరుద్ధమని, అందరూ సమానమని చెప్పి, వీరికి ప్రత్యేకమైనటువంటి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదని చెప్పి, వారికి అప్పటికే చాలా సౌకర్యాలు ఉన్నాయని, ఇందుకు ప్రత్యేకంగా కేటాయించాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం, అదేవిధంగా అఖిల భారత సర్వీసు ఉన్నటువంటి అధికారులు తాము ఎంతో కష్టపడుతున్నామని, తమకు మినహాయింపు ఇవ్వాలని కోరగా అది కుదరదని చెప్పి తేల్చి చెప్పి నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కాబట్టి చట్టం ముందు అందరూ సమానమైనటువంటి దాన్ని నొక్కి ఒక్కానించి ఈ తీర్పునివ్వడం అభినందనీయం. కాబట్టి సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి వారికి మరింత లబ్ధి చేకూరే విధంగా ఎటువంటి జీవోలు తీసుకురావడం సరికాదని చెప్పి తన తీర్పులో భాగంగా పేర్కొనడం జరిగింది. సుదీర్ఘ, అంటే 2008 నుంచి ఇప్పుడు 2024 సుదీర్ఘ కాలం అనంతరం ఈ తీర్పు రావడం అనేది ఎప్పటికైనా కానీ అవినీతి, అక్రమాలు చట్టవిరుద్ధంగా, భారత రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లయితే ఎప్పటికైనా కానీ ఇలాంటి ఈ కొట్టివేతలు, ఆ ప్రభుత్వ ఆదేశాలు విరుద్ధంగా ఉంటే కొట్టివేయబడతాయనే దానికి నిదర్శనం ఈ యొక్క సుప్రీంకోర్టు తాజా తీర్పు. నమస్కారం.